హలో అందరికీ నా మార్నింగ్ బ్లాగ్ చూసేయండి. ఈరోజు పొద్దున్నే లేచి ముందు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్న టమాటా పచ్చడి చేద్దామని చెప్పి టమాటాలు కోస్తున్నా అనమాట. అయితే వాటికున్న ఘాట్లు మచ్చలు ఉంటే అవే అట్లా వాడుకోవద్దంట. అది నేను మొన్న ఫోన్లో చూసిన అనమాట. ఆ మచ్చలు ఘాట్లు లాగా ఉంటే అది పురుగులు అట్లాంటివి కుడతాయంట, అవి వాడొద్దంట, అసలు మంచిది కాదంట. ఇంకా తెలియపోతే ఎట్లో ఒకట్లా తీసి వాడుకుంటారు, కానీ తెలిస్తే ఇంకా అది సన్మానం కదా. అందుకని ఆ టమాటా పక్కకు పడేసిన. 2 ఘాట్లు కనిపించినాయి దానికి భయంకరంగా. ఇంకా టమాటా పక్కకు పడేసి మిగిలిన టమాటాలు తీసి కోసి టమాటా పచ్చడి చేస్తున్నా. ఇంకా బయట అయితే చీకటిగానే ఉంది. ఇంకా బయట బాల్కనీ అది ఊడ్చేసుకొని ఇంకా వాకిలి కూడా ఊడ్చేసుకొని ముగ్గేసుకున్నా. ఇంకా వాకిలి పని అయిపోయింది. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా టమాటాలు అవన్నీ వేయించి పెట్టుకున్న. టమాటాలు, కొంచెం నువ్వులు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఇంకా అది పచ్చడి మిక్సీకి వేసేసుకున్న. అట్లాగే దోశలోకి అని చెప్పి నిన్న పల్లి చట్నీ వేసిన. పల్లి చట్నీ రోజు అసలు తినాలనిపించదు, అందుకని ఇంక ఈరోజు టమాటా పచ్చడి వేసిన. తర్వాత ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నా అండి. నేను గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ సర్దేసుకొని మళ్ళీ గిన్నెలు అంటే ఇంకా నేను తర్వాత దోముకున్నాలే. అయితే మొన్న టీ పొడి అయిపోయింది. తాజ్మహల్ టీ పొడి ఒక్కటే వాడతాను నేను. టీ పొడి అయిపోయింది, వేరేది ఏదో తెచ్చుకున్నా. కానీ ఆ టీ అస్సలు నాకు నచ్చట్లేదు. అసలు టీ తాగాలన్న ఇంట్రెస్ట్ పోయింది. అందుకని ఇంకా కాఫీ పొడి ఉందన్నమాట ఇంట్లో. ఇంకా 1 కప్పు కాఫీ పొడి అయితే కలుపుకున్నా. కాఫీ కలుపుకొని పొద్దున్నే తెల్లవారి ఆ వెళ్తురు ఉంటుంది చూసారా, చీకటి లైట్గా, ఆ చీకట్లో కూర్చొని 1 కప్పు టీయో కాఫీయో తాగితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, రోజుకి 1 కప్పు టీయో కాఫీయో తాగినంతసేపు అలా కూర్చోండి, ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. 5 నిమిషాలు మెడిటేషన్ చేసినంత ప్రశాంతత వస్తుంది. ఇంకా అట్లా చేసుకున్న తర్వాత ఇంకా దోశలు వేసిస్తే ఇంకా పని అయిపోయింది. ఇంకా ఈరోజు పొద్దున్నే ఇంకా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకేదైనా కూర వండేసుకోవాలి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.